చంద్రబాబు నాయుడిని పెత్తందాలని ఎస్సీకి వ్యతిరేకంగా వాళ్ళు ఎస్సీలంటేనే చిత్రులు చూసేవాళ్ళని నేను ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటాను. కారణాలు ఏమంటే ఎస్సీని ఎంత బాధించినా ఎల్లో మీడియా కూడా ఏ రోజు కూడా ఎస్సీని బాధించినారో తెలుగుదేశం ఇప్పుడు రాసిందిలే. పాదగుప్పు నుంచి కారం చేడు వరకు అన్ని రకాలుగా బాధలు పడినా కారం చేడులో 7 మందిని చంపి అంటే ఇక్కడ పాదిరిగుప్పు వచ్చి మాల కారం చేడు మాదిగా మా ఇద్దరు ఒకే కమ్యూనిటీ అక్కడ చంపేసినా కానీ ఏ రోజు కూడా కోర్టులు కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా తోసిన చరిత్ర కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాకనే వచ్చింది. కాబట్టి అతని గురించి నేను ఎప్పుడు కూడా మనల్ని రెండుగా చీల్చాడు, ఎవరైనా ఎస్సీగా పుడతారని చెప్పినారని నేను జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా నాకు అతని పైన ఎస్సీని శత్రువుగా చూశాడు కాబట్టి ఒక ద్వేషం కూడా నాకు అతని పైన రగులుతూ వచ్చేది. నిన్న రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ నా నాకు దగ్గర సోదరుడు ఆదిమూలం ఆయనకి అతనికి మన జగన్మోహన్ రెడ్డి చాలా ద్రోహం చేశాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ పని నువ్వు చేయొచ్చు అన్నాడు. నేను చంద్రబాబుని ఒక డైరెక్ట్గా ఆయన్నే అడుగుతుంటా, చంద్రబాబు ఒక తూరి నువ్వు జ్ఞాపకం పరుచుకో. తమ్ముడు ఆదిమూలం 2009లో అంతకుముందు జడ్పీటీసీ తెలుగుదేశంలో జడ్పీటీసీ అయినప్పుడు 2009లో నువ్వే చెప్పు కరెక్ట్ ఉండే వ్యక్తిని. మరి అటువంటి వ్యక్తికి 2009లో నువ్వు ఎందుకు సీట్ ఇవ్వలేకపోయినావు? కారణాలు ఏమి? నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? నిన్ను నమ్ముకొని కాంగ్రెస్ను వదిలి జడ్పీటీసీగా వచ్చి నిలబడి టీడీపీ అంటే నువ్వు నీ పరిపాలనలోనే మనకు జిల్లా ఎలక్ట్ అయ్యి ఎనలేని సేవ చేస్తూ ప్రజలతోనే మమేకమైనటువంటి వ్యక్తికి నువ్వెందుకు ఇవ్వలేకపోయినావు? అదేవిధంగా ఒక తూరి నువ్వు ఆలోచించు. పూర్తిగా నేను నీకు మళ్ళీ మీకే చెప్తున్నాను. కోడూరులో తెలుగుదేశం వాళ్ళని 8 మంది వాళ్ళు కూడా అది కూడా ఎస్సీ క్యాండిడేట్లే. అక్కడ ఫస్ట్ 2019లో ఎవరికి ఇచ్చినావు? నరసింహప్రసాద్కి ఇచ్చినావు. మళ్ళీ 2014లో సుబ్బరామయ్యకి ఇచ్చినావు. మరి అక్కడ కూడా ఎస్సీలే కదా. ఒత్తూరి ఎస్సీగా గెలిచినప్పుడు మీకు సేవ చేసినప్పుడు అక్కడ ఎందుకు మార్చినావు ఎస్సీని? అదేవిధంగా బద్వేల్లో ఫస్ట్ 2014లో టీడీపీ క్యాండిడేట్ వచ్చి జ్యోతి అనే అతనికి ఇచ్చావు. మరి 19లో అదే చెన్నయ్య అతనికి ఇచ్చావు. మరి అక్కడ కూడా ఎస్సీలే కదా, వాళ్ళు కూడా దళితులే కదా, మళ్ళీ అక్కడ ఎందుకు మార్చావు? సూళ్ళూరుపేటలో వర్షారత్నం నిజంగా ఆయనకి నువ్వు కంటిన్యూగా ఇచ్చినావు, దాని గురించి నేను వేరే రకంగా మాట్లాడదలుచుకోలే. అదేవిధంగా ఒక తూరి ఆలోచించు. నువ్వు మాకు దగ్గర నుంచి పూతలపట్టులో లలిత్ కుమార్కి ఇస్తూ వచ్చావు. మరి పూతలపట్టు మారినాక మళ్ళీ లలిత్ కుమార్కి ఎందుకు ఇవ్వలేకపోయినావు? అదేవిధంగా సత్యవేల్లో 2019లో హేమలతకి ఇచ్చినావు. హేమలత వచ్చి ఆమె ఎస్సీగా వచ్చి గెలిచినాక మళ్ళీ అదే 14లో తలారి ఆదిత్యకి ఇచ్చినావు. మరి తలారి ఆదిత్యని మార్చి 19లో రాజశేఖర్కి ఇచ్చినావు. వీళ్ళందరూ దళితులు కదా. అదేవిధంగా గూడూరు తీసుకుంటే కూడా 2014లో చిత్తల రాధాలతకి ఇచ్చినావు, 19లో సునీల్ కుమార్కి ఇచ్చినావు, 9లో దుర్గారావు బల్లికి ఇచ్చావు. మరి వీళ్ళు కూడా ఎస్సీలే కదా. అదేవిధంగా మనకు 2009లో గాంధీకి ఇచ్చినావు, 2014లో కుతులమ్మగా గుమ్మడి కుతులమ్మకి ఇచ్చినావు, మళ్ళీ 19లో హరికృష్ణని వాళ్ళకి ఇచ్చావు. ఇదంతా కూడా తెలుగుదేశానికి సంబంధించిన క్యాండిడేట్స్. ఒకప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేగా నిలబెట్టి వాళ్ళు ఎనలేని సేవ మన టీడీపీకి చేస్తే నువ్వు ఎందుకు వీళ్ళందరినీ మార్చినావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకుండా పోతే మేము ఎవరు కూడా నేను డిప్యూటీ సీఎం అయి ఉన్నాం, మళ్ళీ మా తమ్ముడు ఎమ్మెల్యే కూడా ఆదిమూలం ఎమ్మెల్యే కూడా కై ఉండరు. ఈ పార్టీ పెట్టినాక ఎస్సీని ఎంత దగ్గరికి తీసుకున్నాడు. మాకు పదవులు ఇచ్చేదానికైనా కూడా నవరత్నాలు తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని రాజకీయ సమానతను తీసుకుని వచ్చాడు. ఒక ఎస్సీకి డిప్యూటీ సీఎం, ఒక ఎస్టీకి డిప్యూటీ సీఎం, ఒక మైనారిటీకి డిప్యూటీ సీఎం, ఒక బీసీకి డిప్యూటీ సీఎం, ఈ విధంగా రాజకీయ సమానత్వం తీసుకుని వచ్చాడు. పెట్టుకుని తిరిగేవాడు
నేను ప్రజలతో మమేకంగా ఉండనా లేదో కనుక్కో. నీ పార్టీ కోసం నిరంతరం పోరాడినాడు. ఎవడో ఒకడుండాడు, వాడు గుండుగాడు, గిండుగాడు, దండగాడు. వాడిని పట్టుకున్నావు. వాడు ఎక్కడ పోయి తీసినాడు. ఇంకొకడు ఉన్నాడు చిట్టిబాబు అని. పట్టుకొని ఎవరిని తీసుకొని వచ్చి పెట్టినావు ఇక్కడ? ఊరు తెలీదు, పేరు తెలీదు, ఏ గ్రామాలు కూడా తెలియదు. పాపం మా తమ్ముడికి. అతను కూడా నాకు దగ్గర బంధువే, థామస్. అతన్ని బలి చేస్తున్నావు. పొట్టేల్ని ఏ విధంగా మేపి దానికి కొమ్ములకి పూలు చుట్టి తీసుకుని వచ్చి గంగమ్మ దగ్గర నరుకుతారే, ఆ పనులు నువ్వు చేస్తున్నావు చంద్రబాబు. నువ్వు మళ్ళీ లోకల్ అని నువ్వు మాట్లాడకూడదు. నీదే నాన్ లోకల్ క్యాండిడేట్. నువ్వు లోకల్ గురించి ఎందుకు మాట్లాడతావు నాకు అర్థం కదా. నువ్వు పోటుగాడు, రామచంద్రరెడ్డి పోటుగాడు, అతని పైన దమ్ము ధైర్యం ఉందా నీకు మార్చేదానికి అని జగనన్న అడిగినవే. నీకు దమ్ము ధైర్యం ఉంటే పలమనేరు మార్చగలుగుతావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మార్చగలుగుతావా అక్కడ బయట? నీకు దమ్ము ధైర్యం ఉంటే దివాకర్ రెడ్డిని మార్చగలుగుతావా? అక్కడ పరిటాల రేవుడిని మార్చగలుగుతావా? నీ పరిస్థితి యనమల రాముడిని మార్చగలుగుతావా? ఏమిటి నువ్వు కర్మ? దీన్ని కాదు నువ్వు మాట్లాడాల్సింది. రేపు వచ్చేటప్పుడు నువ్వేం చేయబోతావోనని గురి గుంజుకు దాని గుద్దులో ఉండే ఆ విధంగా మాట్లాడుకుని అబద్ధాలతో పుట్టి అబద్ధాలతో పెరిగి ఆ వెన్నుపోటు దాని యొక్క పరిస్థితులు ఈ విధంగా వస్తుంది. కాబట్టి నా పేరు కూడా ఎత్తినాడు రాజమండ్రిలో. నా పేరు ఎత్తేదానికి అర్హత ఉండలేదు అతనికి. కారణం ఏమంటే నేను డిప్యూటీ సీఎం, ఆయన డిప్యూటీ సీఎం అని వచ్చింది. ఇంకా నాకు ఏ పదవి ఇచ్చినా పదవి లేకపోయినా నా వెనకాల నీకు ఎవడు వచ్చినా డిప్యూటీ సీఎం. అవినీతి పరుడని నా పైన ఎవడు మచ్చరాదు నాకు. నా గురించి నువ్వెందుకు మాట్లాడతావు? మా తమ్ముడు కూడా ఆదిమూలం, నేను మళ్ళీ చెప్తున్నాను, అతను ప్రజల మనిషి. మరి నువ్వెందుకు ఆ రోజు 2009 సీటీవీలో ఎందుకు అతను దెబ్బతీసినావు? ఈ పార్టీ పెట్టినాక ఆదిమూలం తీసుకుని వచ్చి నేనే పార్టీలో చేసిన. జగనన్నకి చెప్తే ఆదిమూలం టికెట్ ఇచ్చాడు. 14లో నేను కూడా 2-3 రోజులు దెబ్బతింటా. 14లో దెబ్బతిన్నా మళ్ళీ ఆదిమూలాన్ని జగన్మోహన్ రెడ్డి తన హృదయంలో పెట్టుకున్నాడు. మళ్ళీ 19లో టికెట్ ఇచ్చాడు. అతను సర్వీస్ చేసింది లేదని ఎవడు చెప్పలా. కానీ మమ్మల్ని తీసుకొని ఎస్సీలైనా నీకు దొరికినారు. చంద్రబాబుకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దొరికినారు. నువ్వు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఏం చేసినావో ప్రజలకు చెప్పమంటుండా. దాన్ని వదిలేసి 24 గంటలు మా పైన ఎందుకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల కన్నా కూడా ప్రతి ఇంటికి సేవ చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదవాడు తలరాత్రులు మార్చాలని నవరత్నాలు తీసుకుని వచ్చాడు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటేనే ప్రతి ఒక్కరూ ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టిన దానివల్లనే ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడతారంటే నేను 151 సీట్లు రాగలిగింది. ఈరోజు ప్రైవేట్ సంస్థలు ఇంగ్లీష్ మీడియం ఉన్నది, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు. మరి ఈ జడ్జి కొడుకులు కానీ చంద్రబాబు కొడుకులు కానీ, చంద్రబాబుని 1988లో స్టూడెంట్స్ అంతా పోయి కలిసి అడిగినారు ఆయన్ని, మాకు ఇంగ్లీష్ మీడియం పెట్టండి ప్రతి స్కూల్ అంటే. ఆయన ఏమన్నాడు? ఇది తెలుగుదేశం, మా పార్టీ తెలుగుదేశం, తెలుగు మీడియం పెడతాం కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టండి అన్నారు. అప్పుడుండి అక్కడుండి ప్రొఫెసర్లు అడిగారు చంద్రబాబు కాదని చెప్పమంటున్నారు. ఒకే కొడుకు అతనికి. నేను చెప్పలేదని చెప్పను. ఆయన ఏం మాట ఇచ్చినాడు? నీ కొడుకు మాత్రం ఇంగ్లీష్లో చదవచ్చు, నీ మనల్ని చదవచ్చు, మీరందరూ కూడా మీ కోటీసులంతా చదవచ్చు, ప్రైవేట్ కాలేజీలో పెట్టుకున్న వాళ్ళు చదవచ్చు, మేము చదవకూడదంటే ఇది వేరే అది వేరే. లేదు నారాయణ ఇన్స్టిట్యూట్ ఎక్కడ? నారాయణ బిడ్డలు ఏది చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? జడ్జి పిల్లకాయలు ఎక్కడ ఏ మీడియంలో చదువుతున్నారు? పెద్ద ఉద్యోగం చేసే పేదవాళ్ళు ఉద్యోగం చేస్తే కూడా వాళ్ళ బిడ్డలు ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో పోయి చదివిస్తున్నారు. ఒక డిగ్రీకి పోవాలంటే కూడా దాదాపు 8 లక్షలు 7 లక్షలు ప్రైవేట్ కాలేజీలు కట్టి వాళ్ళు చదువుకుంటున్నారు. మరి ఇంగ్లీష్ మీడియం పెట్టిన దానిలో నీకెందుకు తలకాయ నొప్పి నాకు అర్థం కాదా. పేదవాడందరూ ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టినారంటే మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్లు ఉండదు. ప్రతి స్టేట్కి తమిళనాడులో ఆంధ్రాకి వస్తే వాళ్ళకి భాష రాదు, ఆంధ్ర వాళ్ళు బాంబేకి పోతే ఆ భాష రాదు, బాంబే వాళ్ళు గుజరాత్కి పోతే భాష రాదు. కాబట్టి దీనికి కామన్గా ఒక భాష ఉంటే బాగుంటుంది. వీళ్ళు ప్రపంచం అంతా కూడా తిరగవచ్చు. ఈరోజు కోటీశ్వరుల బిడ్డలంతా ప్రపంచం అంతా తిరిగి ఉద్యోగాలు చేస్తున్నారు. పేదవాడు కూడుగుడ్డు లేనివాడు ఉద్యోగం చేసే కార్యక్రమాలు రాలా. ఉత్పత్తిదారులైనటువంటి మమ్మల్ని ఉత్పత్తిని తయారు చేసేవాళ్ళు మేము. కుమ్మరవాళ్ళు ఉత్పత్తిని తయారు చేస్తారు, ఆచార్యులు ఉత్పత్తిని తయారు చేస్తారు, గుడ్డలు ఉదికేదానికి సంబంధించిన రజకులు, కటింగ్ చేసేదానికి సంబంధించిన నాయ బ్రాహ్మణులు, మేము కష్టపడి ఎస్సీలు కష్టపడి మిమ్మల్ని మోసి తీసుకుని పోయేదానికి మేము కోటీశ్వరుల్ని. మేము కష్టపడి పెడితే మీరు అనుభవిస్తూ ఉంటారు.
మరి కూలివాడిగానే బతకాలని మీ ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి కూలి బిడ్డలు కూడా చదవాలి, వాళ్ళు కూడా కలెక్టర్లు కావాలి, వాళ్ళు ఎంపీలు కావాలి, కలెక్టర్లు కావాలి, వాళ్ళు ఎస్పీలు కావాలి, వాళ్ళు కూడా లెక్చరర్లు కావాలి, వాళ్ళు డాక్టర్లు కావాలి, వాళ్ళు ఇంజనీర్లు కావాలని కోరుకునే తప్పేమో నాకు అర్థం కాల. చంద్రబాబు బిడ్డలు ఎక్కడ చదివినారు? లండన్లో చదివినారు. మరి మా పిల్లకాయలు లండన్లో చదివే పరిస్థితి లేదు కదా మాకు. ఈ క్వశ్చన్లంతా డిబేట్లు చూస్తూ ఉంటా. ఆదిమూలం చాలా నీతి నిజాయితీపరుడు, ఆయనకి ఎంపీగా పంపిస్తానన్నాడు. ఎంపీ టికెట్ లేదని చెప్పలా, ఎంపీగా పంపిస్తానన్నాడని చంద్రబాబు చెప్తున్నాడు. మరి నువ్వెందుకు ఆదిమూలంతో 9 వరకు నీకు జడ్పీటీసీలో ఎస్సీగా ఉన్నాడు కదా, మరి నువ్వు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా? పోనీ కోడూరులో ఎందుకు మారుస్తున్నావు? బద్వేలు ఎందుకు మారుస్తున్నావు? పొదలపట్లు ఎందుకు మారుస్తావు? తెలుగుదేశం కాంగ్రెస్ నుండి కుతులమ్మ తెలుగుదేశానికి వస్తే వాళ్ళని ఎందుకు మారుస్తున్నావు? ఈరోజు తెలుగుదేశం కుతులమ్మ బిడ్డలు తెలుగుదేశంలో ఉన్నారు, వాళ్ళని ఎందుకు పొగుడుతున్నావు నువ్వు? ఆడ రాజశేఖర్ ఎవరు సత్యంలో, ఆడ హేమలత ఎవరు, ఆదిత్య ఎవరు, వీళ్ళెందుకు మారుస్తూ వచ్చినావు? అంటే నువ్వు మారిస్తే బ్రహ్మాండం, మేము ఆయన మార్చలా. కొన్ని రోజులు ఓపిక పెట్టుంటే సుబ్బారెడ్డి గారే రమ్మన్నారు. ఆదిమూలాన్ని అడగండి, నేను ఆదిమూలాన్ని చెప్పిన సుబ్బారెడ్డి రమ్మంటే మాట్లాడినా. సుబ్బారెడ్డి జగన్ దగ్గర పిలుచుకొని పోతాను, పంపించారు. ఇప్పుడు కాదు, స్టేట్మెంట్ ఈకి ముందు. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి భయపడి పిలిపించలా. తమ్ముడు బాగా కష్టపడినాడు. మేము చిన్నప్పటి నుంచి ఫైటర్స్, అది దాన్ని ఎవడు కాదనలేదు. నేను దాన్ని డిస్ప్యూట్ చేయలేను, దాన్ని కప్పిపుచ్చలేను. చిన్నప్పటి నుంచి మేమిద్దరు కష్టపడిన వాళ్ళే. ఈ 3 నియోజకవర్గంలో నారాయణ స్వామి ఆదిమూలం ఎవరంటే అందరికీ తెలిసిన వాళ్ళే. అందుకే ఆయన పార్టీ పెడితే ఆదిమూలం ఎమ్మెల్యే అయినాడు, నేను డిప్యూటీ సీఎం అయినా. ఆ పార్టీ లేకపోతే నేను డిప్యూటీ సీఎం కాబోదా, ఆదిమూలం ఎమ్మెల్యే కాబోదా. చంద్రబాబు ఎప్పుడైనా మమ్మల్ని చాటు తీసినాడా? నేను 1981లో సమితి అధ్యక్షుడిగా నిలబెడితే నేను ఒక ఎస్సీగా నా పైన 4 మండలాలు ఎవరు నిలబడలా. కానీ వేరే మున్సాఫ్ని తీసుకుని వచ్చి పెట్టినాడు. నేను గెలిచే లోపల నాకు బేరాలు తెచ్చాడు. ఆ బేరాలకి నేను లొంగల. రాజశేఖర రెడ్డి నేను 2 తూర్లు ఓడిపోయినా మళ్ళీ నాకు టికెట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేసేంత వరకు ఆయన నిద్రపోలా. అదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఉండే గొప్పతనం. నీ మాదిరిగా పార్టీ పెట్టినోడిని కింద దించేసి వెన్నుపోటు పొడిచేసి నిన్ను పార్టీ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. తన తండ్రి పోటు పెట్టుకున్నాడు. ఎస్సీ ఎస్టీలు కూడా ఓన్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు బీసీలు ఓన్ చేసుకుంటున్నాడు, పేదవాళ్ళందరినీ ఓన్ చేసుకున్నాడు. ఆయనతో పోలికలే నీకు లేదు. నక్కక్క నాగలోకానికి ఉన్నంత పోలికలు ఉండదు. దయచేసి నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే ఎస్సీలకి ఇంతకుముందు ఏం చేసినావో దాన్ని చెప్పు, ఎస్సీలకి ఎన్ని ఇళ్ళు కట్టించినావో దాన్ని చెప్పు. ఎస్సీల గురించి నువ్వు మాట్లాడే అర్హత, ఎస్సీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే 14లో ఎస్టీని ఒకరిని గెలిపించుకోలేను, 19లో ఒక ఎస్టీ గెలవాల, ఒక మైనారిటీ 14 గెలవాల, తెలుగుదేశం తరఫున 19లో ఒక మైనారిటీ గెలవాల. అదేవిధంగా 19లో కూడా ఒకే ఒక ఎస్సీ ఆంజనేయులు గెలిపించుకున్నావు. నీకు ఎస్సీలు ఎస్టీలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నీకు ఎంత వ్యతిరేకం ఉండరో ఆ రిజల్టే నీకు తెలియపరుస్తుంది. వాళ్ళకి మంచి చేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా మీ ద్వారా తెలుపుకుంటూ, ప్రజలకు ఉన్న విజ్ఞప్తి ఉంటే చల్లగా ఉండే ఫ్యాన్ని ఆదరించండి, జగనన్నని దీవించండి. ఆయన వచ్చినాక మనం తలరాతులు మారుస్తూ ఉన్నాడు. ఇంకా మనకు మంచి మంచి ఆలోచనతో మన యొక్క సంపదను పెంచుతాడు. అతన్ని కూడా మీరు ఆశీర్వదించాల్సిందిగా